మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్య భాగము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన పరలోక రాజ్యము గురించి మనకు అర్థమయ్యే ఒక ఉపమాన రీతిలో యేసు ప్రభు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది గ్రహించటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభు అంటాడు, చెవులు కలిగిన వాడు వినుగాక అని. వినగలిగే చెవులు మనందరికీ అనుగ్రహించాడు, గ్రహించగలిగే హృదయాలు మనందరికీ అనుగ్రహించాడు ఆయన. ఏమని చెప్తున్నాడు చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యము దేన్ని పోలి ఉంది అంట? ధనము. దేని పోలి ఉంది? దాచబడిన ధనం. ఒక నిధి అనుకుందాం. పరలోక రాజ్యాన్ని ఒక నిధితో పోలుస్తున్నాడు. ఇది ఎక్కడ దాచబడి ఉంది నిధి? పొలములో ఒక నిధి దాచబడి ఉంది. ఆ నిధి ఏమిటి అంటే పరలోక రాజ్యము అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది? పరలోక రాజ్యం గురించి ఆయన తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా మాటలు మనసు పెడితే మనకు అర్థమవుతాయి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఒక ధనమును పోలి ఉంది. అయితే ఇక్కడ ఒక రెండు విషయాలు మీకు తెలియజేస్తాను. పరలోక రాజ్యము రెండు వేరు. పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకము మహాకాశాల పైన పరలోకము ఉంది. కానీ ఆ పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది. ఇక్కడ ఒక నిధి, ఒక ధనము పొలములో దాచబడి ఉంది అంటున్నాడు. ఈ ధనము అనేది పరలోక రాజ్యము అంటున్నాడు. ఇది ఎక్కడ దాచబడి ఉంది? పొలములో. పొలము అంటే లోకం. పొలము అంటే ఈ లోకం. ఈ లోకములోనే పరలోక రాజ్యం ఉంది. పరలోకము పైనుంది. అర్థమవుతుందా? పరలోకం ఎక్కడుంది? పైనుంది. మహాకాశాల పైన పరలోకం ఉంది. పరలోక రాజ్యం ఎక్కడుంది అంటే యేసు ప్రభుని వారు వచ్చి అడిగారు, అయ్యా పరలోక రాజ్యము ఎప్పుడు వచ్చును అని ఆయన చెప్తున్నప్పుడు, ఎప్పుడు వస్తుంది పరలోక రాజ్యము అని యేసు ప్రభుని ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం ఇచ్చారు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా మీ మధ్యలోనికి రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది అని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ అక్కడ అని ఎత్తుక్కుంటానికి ఏముండదు. అది మీ మధ్యలోనే ఉంది. అది పొలములో దాచబడిన ఒక నిధిలాగా ఈ లోకములోనే పరలోక రాజ్యం ఉంది. పొలము అంటే ఈ లోకములోనే పరలోక రాజ్యం ఉంది. ఇక్కడే ఉంది. చాలామంది ఏమనుకుంటాము అంటే, మనం రేపు నిద్రించిన తర్వాత ఆ రాజ్యానికి మనం చేరుకుంటాము అని అనుకుంటున్నాం. కానీ అప్పుడే సుఖము, అప్పుడే దేవుడితో ఉంటాం, అప్పుడే యుగాలు అనుకుంటున్నాం. అప్పుడే కాదు, ఇక్కడ ఉండగానే ఇక్కడున్న పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించటానికి ఆయన రాజ్యము ఇక్కడే ఉంది. ఇది ప్రత్యేకంగా కనిపించదు. ఈ రాజ్యం ప్రత్యేకంగా కనిపించేది కాదు. పరలోక రాజ్యము అంటే మీకు అర్థం కావాలి అంటే, రాజ్యము అంటే ఈరోజు ఈ లోకంలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కొందరు ఏలుబడి చేస్తూ ఉన్నారు. అలానే దేవుని యొక్క రాజ్యానికి రాజు ప్రభువే. ఆ రాజ్యం మన మధ్యలోనే ఉంది. ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము అంటే అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క పాలన. ఎక్కడుంది దేవుడి పాలన? మన మధ్యలోనే ఉందండి దేవుడి పాలన. దేవుడు నీకు నెమ్మదినిచ్చి, నీకు ఆలోచన ఇచ్చి, నీ క్షేమాన్ని ఇచ్చి అన్నీ కూడా దేవుడు పాలిస్తాడు. ఇక్కడ
ఎవరైతే ఆ రాజ్యంలోనికి వస్తారో, ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వెళ్ళారనుకోండి, రష్యా వెళ్ళారనుకోండి, అక్కడ రాజులు, అక్కడ అధికారులు వాళ్ళు పాలిస్తారు, అవునా కాదా? అయితే ఇక్కడ మనం కూడా ఎవరైతే ఈ దేవుని రాజ్యంలోకి వస్తారో వారిని పాలించేది దేవుడే. ఆయన అధికారము, పరలోక రాజ్యము అంటే మనకు అర్థం కావటానికి ఏంటి అంటే దేవుని యొక్క పాలన ఇక్కడ ఉంది, ఆయన అధికారానికి మనం రావాలి. ఇది ప్రతి కుటుంబం కూడా గుర్తుపట్టాలి, ఇది ప్రతి వ్యక్తికి ఇది అర్థం కావాలి. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఇది గ్రహించక పరలోక రాజ్యానికి మనం ఎప్పుడో వెళతామని దాని కొరకు, రాజ్యం కొరకు చూస్తున్నామే కానీ ఆ దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనముని పోలి ఉన్నది. ఒక మనిషి దానిని కనుగొని ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి. ఏమంటే కనుగొనాలి అంటే ఊరికి అలా కనిపించిద్దా? దాచబడినది అలా వెళుతూ ఉంటే అది కనపడిద్దా? లేదు. అది కనపడాలి అంటే వెతకాలి దాన్ని. ఈరోజు ఊరికి మందిరానికి వచ్చి అలా వెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యం ఏంటో, ఆ రాజ్యంలోకి ఎలా ఉంటుందో, దానిలోకి ఎలా ప్రవేశించాలో మనకు అర్థం కాదు. అది ఒక నిధి. ఎవరైతే ఆ రాజ్యాన్ని చూస్తారో, పొందుకుంటారో, అది గొప్ప నిధి. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మివేసి ఆ పొలమును కొనుక్కొనును. మీకు అర్థం కావాలి, పొలం ఉంది. జనరల్గా మన పొలం ఉందనుకోండి, పొలంలో కొన్ని సందర్భంలో వెనకటి దినాల్లో చెప్పేవారు, ఆ పొలంలో లంక బిందులు ఉన్నాయి, ఏవో నిధి ఉంది, వినలేదా మాటలవి? మరి అప్పట్లో మనం సినిమాల్లో ఏదో చూసేవారు మనం. అలానే నిజంగా కూడా కొన్ని ప్రదేశాల్లో అవి దొరుకుతాయి, ఒక గని ఉంది, ఒక నిధి ఉంది అని మనకు తెలిసినప్పుడు వాటి కొరకు ఏం చేస్తాం మనం? ఎవరికి చెప్పకుండా ఆ పొలంలో అది ఉంది అనగానే పక్క పొలంలో అది ఉందని దొరికింది మనకు తెలిసింది అనుకోండి, ఏదో మన వాళ్ళు కొంతమంది చూసి చెక్ చేసి ఇదిగో ఆ పొలంలో బాగా నీరు పడిద్ది, ఈ ఏరియాలో అది ఉంది, ఇక్కడ ఈ బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడ బంగారపు గని ఉంది, ఏదో చెప్పారనుకోండి. ఒకవేళ ఏం చేస్తావు మనకు తెలిసింది అనుకోండి, ఎవరికి చెప్పకుండా దాన్ని అలా ఉంచుకొని మనకు కలిగిందంతా అమ్మివేసి ఆ మూట తీసుకొచ్చి ఆ పొలాన్ని కొనుక్కుంటాం. అవునా? కొనుక్కోమా? అన్నీ తీసేస్తాం, చెవులు ముక్కులు అన్నీ తీసేసైనా ముందు ధనాన్ని పట్టుకొని వచ్చి ముందు ఆ పొలాన్ని మనం కొనుక్కోవాలి. పొలంలో ఏముంది? నిధి ఉంది. అయితే ఒక విషయం మీకు చెప్తాను. మన చర్చికి ఒక ఫ్యామిలీ వచ్చేవారు, వారు కూడా రక్షణ పొందుకున్నారు. అయితే ఆ కుటుంబంలో వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఒక నిధి ఉంది అని ఒక పంతులు గారు చెప్పారు. ఏముంది? నిధి ఉందని. వారు ఏం చేశారు అంటే ఆయన చెప్పగానే ఎవరికి చెప్పకుండా సీక్రెట్ చేసుకొని ఆయన అన్నాడు, ఒకవేళ నిధి మీకు వద్దు అనుకుంటే అది మాకు అమ్మేసేయండి, మేము ఎన్నో లక్షలు ఎన్నో కోటి రూపాయలు ఎంతో మీకు అమౌంట్ ఇస్తాము, ఆ స్థలం మాకు ఇచ్చేయండి అన్నారు. అబ్బో, ఆయన ₹1,00,00,000 అడుగుతున్నాడంటే దీనిలో నిధి చాలా పెద్దది ఉంది, ఎందుకు ఇద్దాము, మనమే త్రవ్వుకుందాము అని తవ్వటం ప్రారంభించారు. అన్ని చుట్టూ ఎవరు కనిపించకుండా అన్ని సీక్రెట్గా ఆ పనిని ప్రారంభించి బాగా డెప్త్కి తవ్వుతూ ఉన్నారు. ఇది కథ కాదు, జరిగినదే. గత సంవత్సరం లోపు జరిగిన విషయమే మీకు చెప్తున్నాను. బాగా డెప్త్కు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని కొరకు వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తన కలిగిందంతా కూడా అమ్మి, ఎలా అమ్మి? సంతోషంగా. అక్కడేం రాయబడి ఉంది? సంతోషంగా వెళ్ళి తన కలిగినదంతా కూడా అమ్మి
అది కొనాలి. ఇప్పుడు అంత అమ్మేశారు వీళ్ళు, అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా అప్పు చేసి అది చేసి మొత్తం సమకూర్చుకొని అంతా కూడా ఇదిగో పెట్టుబడి పెట్టి అది తవ్వుతూ ఉన్నారు. తవ్వారు డెప్త్కి వెళ్ళారు. పక్కమటి వారిని చూసి ఇదేంటి పెద్ద అగాధం లోయలాగా తీస్తున్నారు, అంత లోపలికి వెళ్తే మా ఇల్లు కూడా పడిపోయేటట్లున్నాయి అని వారు పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు రావటం, దాన్ని పూర్తి చేయటం, ఏదో కార్యక్రమం. అది ఇంకా అంతకన్నా లోతుకి మనకి ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. అయితే వారు అంత ప్రయాసపడుతున్నారు. ఎందుకు? సంతోషంగా మొత్తాన్ని అమ్మింది దేనికి అంటే ఒక నిధి దొరుకుతుంది మనకి. ఇక్కడ కూడా ఈ లోకములో ఈ పొలం అనే ఈ లోకములో పరలోక రాజ్యము అనే ఒక నిధి ఉంది. ఇది కానీ ఎవరైతే గుర్తుపడతారో, ఈరోజు దేవాలయానికి మనం వస్తున్నాం కానీ దాన్ని ఎవరైతే గుర్తుపడతారో ఆనందంగా తన కలిగిన దాన్ని అంతా అమ్మివేసి దానిని కొనును అని రాయబడి ఉంది. ఇది అసలు ఇది ఎలా కనుక్కుంటాం? ముందు ఉందని ఎవరికి తెలుస్తుందో తెలుసా? అసలు ఎలా కనుక్కుంటామో తెలుసా? అది మనకి కూడా అది కనుక్కోవటం కుదరట్లేదు. మనకు కూడా ఎలా తెలుస్తుందో చెప్పనా? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వాక్య భాగానికి రండి. ఎవరు కనుగొంటారో దాన్ని. శిష్యులు వచ్చి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి నీవు ఉపమాన రీతిగా, అయ్యా నువ్వు అన్ని ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు? వారు చాలా మంది జనసమూహము నీ వాక్యం వినటానికి వచ్చారు కదా, వారందరితో ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఉపమానంగా అయితే అర్థం కావు కదా. నువ్వేదో చెప్పాలి అనుకున్నది డెలిబరేట్గా ఓపెన్గా నువ్వు మాట్లాడితే అర్థమవుతాయి. నువ్వెందుకు ఉపమానంగా చెబుతున్నావు? ఇప్పుడు మనకి చెప్పాడు, పొలంలో పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉంది అని. ఏం అర్థమవుతుంది? అదే అడుగుతున్నారు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని. ఎందుకయ్యా వారికి అంతమంది నీ వాక్యం వినటానికి వచ్చారు కదా, ఎందుకు వారికి నీవు ఉపమాన రీతిలో వారికి ఎందుకు చెప్తున్నావు అని వారు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం ఇచ్చారు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట, పరలోక రాజ్యము యొక్క మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. కానీ పరలోక రాజ్యము యొక్క మర్మాలు అది ఎవరికి అనుగ్రహించబడింది? మీకే అనుగ్రహించబడింది. మరి వారికి అనుగ్రహింపబడలేదు. చూడండి, అంటే ప్రభువులో అంత తేడాలు ఉన్నాయంటారా? మీకు అనుగ్రహించబడ్డాయి, వారికి అనుగ్రహించబడలేదు అని వాక్యం చెప్తుంది. మనమేమనుకుంటాం? దేవుడు ఏంది లోకాన్ని అంతటిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా, మరి ఇదేంటి వ్యత్యాసం? మర్మంగా చెప్పేస్తున్నాడు, ఏదో రహస్యంగా చెప్తున్నాడు. అలా చెప్తే ఎవరికి అర్థం కాదు కదా. ఎందుకు యేసు ప్రభువా అలా ఎందుకు చెప్తున్నావు? అంతమంది నీ దగ్గరకు వస్తున్నారు కదా అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట అదే, అది మీకు అనుగ్రహించబడ్డాయి, వారికి అనుగ్రహింపబడలేదు. ఏం అనుగ్రహించబడలేదు? పరలోక సంబంధమైన మర్మములు వారికి అనుగ్రహించబడలేదు అని చెప్పాడు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, వాని ఇంకా సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుంచి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు. వారు చూస్తున్నారు. ఎందుకు వారికి నువ్వు అనుగ్రహించలేదు ప్రభా? పరలోక సంబంధమైన ఎందుకు వారికి అనుగ్రహించట్లేదంటే ప్రభు వారు చూస్తున్నారు కానీ చూడరు. కార్యాలు జరుగుతుండేలా చూస్తారు, ఏది కూడా వారికి అలా చూసుకొని వెళ్ళిపోవటమే. చూస్తున్నారు కానీ చూడరు. వినుచుండియు వారు వెనకయు గ్రహింపకుండా ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నాను. ఎన్ని మార్లు చెప్పినా వినదామని ఆసక్తి లేదు కదా, వెతికే ఆసక్తి లేదు. నీవు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు మరలా నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాడో దేవుడు ఒకసారి రివిజన్ చేసుకునే మనస్తత్వం ఉంటే నీకు అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఆశ ఉంటే వెతికితే కదా నిధి దొరికేది. నువ్వు దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని మరలా నెమరు వేసుకుంటూ ఉంటే కదా నీ శక్తి వచ్చేది. అలా ఎన్ని ఆయా వాక్యాలు బాగున్నాయి, బాగా చెప్పారు అని మనం అనుకొని వెళ్ళినంత మాత్రాన అది మనకేం దీవెన కాదు కదా.
మనం ఆహారం చూస్తాం, వంటలు చూస్తాం, అబ్బా మంచి స్మెల్ వస్తుంది, బాగా రంగురంగులుగా బాగున్నాయి, ఆహారాలను చూసుకుంటూ వెళ్ళటం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? ఈరోజు వాక్యం వింటున్నాం, విన్న వాక్యాన్ని మనం నెమర వేసుకుంటూ ఉంటే, మరలా వాక్యాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే దానిలో అద్భుతమైన విషయాలు మనకు బయలుపడతాయి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీకు అనుగ్రహించబడ్డాయి. ఇంతమంది మనం కూడి వచ్చినా మనలో కొందరికి అనుగ్రహించబడ్డాయి, కొందరికి అనుగ్రహించబడలేదు. కొందరికి అర్థం కావు, ఇన్ని మాటలు చెప్పినా కొందరికి ఆ మాటలు అర్థం కావు, కొందరికి అర్థమవుతున్నాయి. ఎవరికి అర్థమవుతాయో తెలుసా? ఎవరికి? ఆశ కలిగిన వారికి, ఆసక్తి కలిగిన వారికి, వెతికిన వారికి. అక్కడ చెప్పాడు కదా, వెతికితే దొరుకుతుంది, వెతికితే దొరుకుతాయి, వెతకపోతే దొరకదు. అందుకే మీరు గ్రహించండి, మనం కూడా అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి తన కలిగిందంతా కూడా అమ్మివేసి సంతోషంతో వెళ్ళి దాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు మనం కూడా గమనించండి, అది మనకి తెలియాలి అంటే నీలో ఆసక్తి ఉంటే దాన్ని మనం కనుగొనగలం. కనుగొంటే మనం కూడా సమస్తాన్ని అమ్మి అది విలువైన ఆ దేవుని రాజ్యాన్ని, దానిలోకి మనం ప్రవేశిస్తాం. విలువైన దేవుని అధికారం కిందకి వెళ్ళిపోతాం. ఈరోజు మనకి దేవుని అధికారం కింద ఎలా ఉంటుందో చాలామందికి అర్థం కాల. దేవుడే అధికారిగా ఉండి ఆయనే నాయకుడిగా ఉంటే ఎంత క్షేమం ఉందో తెలుసా? ఆయన ఆశ్చర్యపురం అండి. అధికారం కింద ఉంటే ఆయన కంట్రోల్ చేయటమే కాదు, నీకు సజెషన్స్ ఇవ్వటమే కాదు, నిన్ను మందలించడమే కాదు, నిన్ను గద్దించడమే కాదు, షెల్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది. ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు ఆయన మంచి సహాయకుడిగా కూడా ఉంటాడు. ఆయన రాజ్యము పరలోక రాజ్యము అంటే నేనేం చెప్తున్నానంటే ఆయన అధికారము, ఆయన ఏలుబడి, ఆయన పరిపాలన, నడిపింపు, ఆయన నడిపింపు కిందకు మనం రావాలి. ఆయన భూమి మీద తన రాజ్యాన్ని సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు స్వార్థను ప్రకటించండి, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి, వారందరూ నా శిష్యులుగా చేయండి. ఆయన ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మన మధ్యలో నుండి ఆయన పరిపాలన జరుగుతూ ఉంది. ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, దీనిలోకి మీరు ప్రవేశించగలిగితే నిజంగా అది కనుక్కొని దేవుని అధికారం కిందే మనకి శ్రేయస్సు ఉంది, దేవుని అధికారంలోనే మనకి ఆశీర్వాదం ఉంది, దేవుని అధికారంలోనే మనకి దాగు స్థలం అదే అని గ్రహిస్తే మన కలిగిందంతా కూడా అమ్మివేసి, అమ్మటం అంటే మన ఆస్తులు అమ్మి దేవుడికి ఇవ్వటం కాదు. నీ కలిగినది ఈరోజు నువ్వు దేని ఆధారం చేసుకుని ఉంటున్నావో అవన్నిటిని పక్కన పెట్టు. నీ బలమో, నీ అధికారమో, నువ్వు అనుకుంటున్న జ్ఞానమో, నువ్వు చేస్తున్న చెడు పని, నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి దేవుని అధికారానికి నువ్వు రావాలి. ఏముందో తెలుసా దేవుని యొక్క రాజ్యంలో? చాలామందికి అర్థం కాదు. ఈరోజు మనమే కాదు, ఒక విషయం మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం మీద రాజు లేడు. కొన్ని లక్షల మందిని మోషే నాయకత్వాన్ని ఇచ్చి నడుస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళ మీద రాజు? లోకంలో రాజులు ఉన్నారు, జాగ్రత్తగా గమనించాలి. లోకంలో రాజులు ఉన్నారు. కానీ ఈ క్రైస్తవ సమాజము దినదినము ప్రబలుతూ ఉంది. వేల మంది, లక్షల మంది విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనకి రాజు ఎవరు? లోకానికి రాజు ఉన్నాడు, లోకానికి ఒక న్యాయ విధులు ఉన్నాయి. కానీ ఈరోజు క్రైస్తవ సామ్రాజ్యానికి కూడా ఇదిగో రాజు ఉన్నాడు. అదే విషయం చెప్తున్నాడు, నా రాజ్యం ఇక్కడే. ఒక్కొక్కరు రక్షణ పొందుకుని నా రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడ ఉండగానే ప్రభు నాయకత్వంలో, ప్రభు యొక్క అధికారంలో మనం నడవగలగాలి. పాపాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి దాన్ని అమ్మి వదిలేసి రమ్మని చెప్తున్నాడు. అబద్ధాలు ఆడితే, మోసం చేస్తే, లంచం తీసుకుంటే ఈరోజు సమృద్ధిగా లోకంగా ఆనందంగా ఉందేమో, దాన్ని విడిచిపెట్టు. ప్రభు కొరకు ఆనందంతో దాన్ని విడిచిపెట్టి, ప్రభు నీ నడిపింపు కొరకు నేను వస్తున్నాను, నువ్వు నన్ను నడిపించు. ఈరోజు ఆపద వచ్చినప్పుడు ఆయన కావాలని వస్తున్నామే, కానీ మనం నడవాలి. ఎలా నడవాలి ప్రభా? నువ్వు నా చక్కని ఆలోచన, నా చక్కని జ్ఞానం ఈ ప్రభా అని ఆయన్ని నడిపింపు కిందకి మనం రావటలేదు. ఆ రోజు మీరు గమనించండి, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, వారందరి మీద ప్రభువే రాజుగా ఉన్నాడు.
ఆయనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వారికి సజెషన్ ఆయనే ఇస్తున్నాడు, యుద్ధాలు ఆయనే చేస్తున్నాడు, వారికి కావాల్సిన ఆహారం ఆయనే పెడుతున్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో వారిని కాపాడుతున్నాడు ఆయన. చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు పాడవకుండా, విష సర్పాలు ఏవి కూడా హాని చేయకుండా కన్ను రెప్పవలే కాపాడుకుంటూ లక్షల మందిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీదే ఆయనే రాజుగా, అధికారిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ ఆయన రాజ్యంలో ఉన్నారు. కానీ ఈ రోజు ఏం చేశారో తెలుసా? అయ్యా, మాకు ఒక రాజు కావాలి. ఇదిగో పక్క దేశంలో రాజు ఉన్నాడు కదా, ఈ పక్క దేశంలో మరొక రాజు ఉన్నాడు కదా, ఆ పక్క దేశంలో మరొక రాజు ఉన్నాడు కదా, ఆ విధంగా మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. దానికి దైవ సేవకుడు కన్నీరు కార్చాడు. సమూయేలు కన్నీరు కార్చి ఏడ్చాడు. దేవుడే నాయకుడిగా ఉంటే, దేవుడు అధికారిగా ఉంటే, దేవుడే మనం నడిపిస్తుంటే మరొక రాజు కావాలంటున్నారు ఏంటని. ఆ సమయంలో సమూయేలు దగ్గరికి దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలుతో ఏమని మాట్లాడాడు దేవుడు? జనులు నీతో చెప్పిన మాటలన్నీ, జనులు మీతో ఏం చెప్తున్నారు అన్నీ నేను వింటున్నాను, వాళ్ళు చెప్పిన విధంగానే చెయ్యి. వారు మాట్లాడుతున్నారు, మాకు రాజు కావాలని అంటున్నారు. వారు నీతో మాట్లాడుతున్నారు కదయ్యా, నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ నేను ఆలకిస్తున్నాను. వారు అడిగిన ప్రకారమే జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ జాగ్రత్తగా వినాలి. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. దేవుడు, నేను వెళ్తున్నాను వీళ్ళని. చక్క నీకు ఆలోచన నేను కదా ఇస్తుంది. వీళ్ళకి ఆహారం లేదంటే, నీరు లేదంటే బండలో నుంచి ఇస్తుంది నేనే కదా. ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించి పోషిస్తుంది నేనే కదా. కాళ్ళు వాయకుండా చక్కగా ప్రయాణంలో తోడుగా ఉంది నేను కదా. శత్రువులు వస్తున్నప్పుడు శత్రువుల్ని గద్దించి వీరి మీదకి అపాయం రాకుండా కాపాడుతుంది నేనే కదా. ఇంత చక్కగా పాలించి ఇంత చక్కగా నడిపిస్తుంటే ఈరోజు నన్నే వద్దంటున్నారు కదా. అయితే నేను పక్కకు వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఒక రాజుని, ఒక మనిషిని రాజుగా నియమించుకోమను. అతడు వారిని ఏం చేస్తాడంట? రాజు మీకు శ్రమ పెడతాడు, మీ మీద బరువులు వేస్తాడు రాశాడు ప్రభు. అక్కడ వెట్టి సేకరి చేపిస్తాడు, మీరు శ్రమలు పొందుతారు. దేవుడి నాయకత్వంలో మనకు ఆ శ్రమ లేదండి. దేవుడి నడిపింపులో మనకు ఆ శ్రమ లేదు. ఈరోజు కూడా ఆయన నడిపింపులో వారికి కొన్ని ఎందుకు వాళ్ళు వద్దు అంటున్నారో తెలుసా? దేవుడు అదొద్దు, నువ్వు ఇలా నడవద్దు, మంచి మార్గంలో నడు, చెడు విడిచిపెట్టు, పాపానికి దూరంగా ఉండు, ఇన్ని అన్ని కండిషన్లో చెప్పి నడిపిస్తున్నప్పుడు వారికి అంత రుచిగా అనిపించలేదు. అది దానితో పాటు మరొకటి ఉందని వాళ్ళు మర్చిపోతున్నారు. దానితో పాటు ఒక ఆనందం ఉందని మర్చిపోతున్నారు. దానితో పాటు క్షేమం ఉందని మర్చిపోతున్నారు. ఈరోజు మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు వారి దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రిస్ట్రిక్షన్ చెప్తారు. రే, టయానికి ఇంటికి రావాలి, చక్కగా నువ్వు మొబైల్ ఎక్కువ చూడకూడదు, ఇదిగో ఆ ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, ఈ టైం అవగానే నువ్వు నిద్రపోవాలి, ఉదయాన్నే టయానికి నువ్వు లెగవాలి. చాలా కండిషన్లు ఉంటాయి. వీరేమనుకుంటారు? ఇక్కడ ఉండి అక్కడ హాస్టల్కి వెళ్తే పోయిద్ది. ఎక్కడికి వెళ్తే పోయిద్ది? హాస్టల్కి వెళ్తే రోజు గోల. ఉదయం 3 గంటలు లేవు, 4 గంటలు లేవు, చదువు, కూర్చో, పక్కమ్మడితో మాట్లాడకూడదు, టీవీ చూడకూడదు, సెల్ ఫోన్ చూడకూడదు, మన ఇష్టానుసారంగా. మరి ఎవరితో ఉండటం కుదరదు. ఇక్కడికన్నా ఏది బెస్ట్? హాస్టల్కి అయితే మన ఇష్టంగా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉంచిన సమృద్ధి, ఇక్కడ ఉన్న క్షేమము, ఇక్కడ చూపిన ప్రేమ, ఇక్కడ చూపిన ఆప్యాయత అక్కడ ఉండదని తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోవాలా అని చూసుకుంటూ ఉంటారు. దేవుడి సన్నిధిలో కూడా అంతే. దేవుడి సన్నిధిలో గద్దింపు ఉన్నా, హెచ్చరిక ఉన్నా, అన్నీ ఉన్నా కూడా దేవుడి సన్నిధిలో క్షేమం కూడా ఉందండి. దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుడి సన్నిధిలో ఆనందం ఉంది. ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా, ఎన్ని కంట్రోల్ దేవుడు పెడుతున్నాడో అవన్నీ దేనికో తెలుసా? మన దేవుని రూపంలోనికి మార్చి ఆ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళటానికి. ఆ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళటానికి ఈ భూమి మీద ఈ పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారో, ఎవరు అధికారం కిందకు వస్తారో అంటున్నాడు. సంతోషంగా నువ్వు అమ్మేయి అంటున్నాడు. సంతోషంగా అన్నీ అమ్మేదాన్ని కొనుక్కున్నాడు. ఏమమ్మాలో తెలుసా? నీ చెడుని నువ్వు అమ్మివేయి, వదిలిపెట్టవు. సమరీ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళారు. వెళ్ళిపోయి సమరీ స్త్రీతో చాలా మాటలు మాట్లాడాడు యేసుప్రభు. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు, కానీ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు యేసుప్రభు. వస్తున్నప్పుడు ఆ స్త్రీ యేసుప్రభు మాటలు బాగా అడుగుతుంది, ఇంకా క్వశ్చన్లు వేస్తుంది.
ప్రశ్నలు వేస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు యేసు ప్రభు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో నుంచి ఆవిడ ఒక సత్యాన్ని గ్రహించి ఏం చేసింది ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్య భాగం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్య భాగం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టిందంటే ఈవిడ కూడా కొండను విడిచిపెట్టి. అంటే ఏంటి కొండ అంటే? ఈ లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టింది. తన ఆధారం అనుకున్నది ఇప్పటి వరకు దాన్ని విడిచిపెట్టింది. ఏదైతే ఇప్పటి వరకు ఒక వ్యాపారం చేస్తుందో, ఇప్పటి వరకు ఏ పనులు చేస్తుందో, దేని కొరకు ప్రయాసపడుతుందో, ఆ చెడుని, ఆ పాపాన్ని దేన్నో తను విడిచిపెట్టింది. అంటుంది అన్ని విడిచిపెట్టి తన గ్రామంలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయనే క్రీస్తు అని చెప్తుంది. గుర్తుపట్టింది, ఈయనే క్రీస్తు. తన జరిగినవన్నీ చెప్పిందంట. నేను ప్రభు సన్నిధిలో కూడా ప్రార్థన చేసినప్పుడు తొలి దినాల్లో నేను చేసినవేవో దేవుడు ఎంత మొదటిగా దేవుడు దర్శించిన రోజులవి, మొదటగా దేవుణ్ణి స్వరాన్ని విన్న దినాలు, మొదటగా ఆయన నాకు చూపించింది ఏంటి అంటే ఈ సమరీ స్త్రీ ఎంత పాపాత్మురాలో, మనం కూడా అంత పాపంలో ఉన్నవారు. ఆ సమరీస్తో తను చేసింది ఏ విధంగా మాట్లాడాడో, ప్రభు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు నాతో నేను చేసినవన్నీ కూడా నా ముందుకు తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే తీసుకువచ్చాడో ఖచ్చితంగా నేను కూడా నా జీవితంలో అప్పటి వరకు అనుసరిస్తున్న మార్గాలన్నీ విడిచిపెట్టి ఆయనే ఏం చెప్తుంది ఆ స్త్రీ? ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు అని నేను కూడా ఆ పాత జీవితాన్ని అన్నిటికీ విడిచిపెట్టి ఇదిగో ప్రభు కొరకు నేను ముందుకు కొనసాగాను. ఇక్కడ కూడా విడిచిపెట్టేసింది. సంతోషంగా విడిచిపెట్టిందా? బాధతో విడిచిపెట్టిందా? సంతోషంగా విడిచిపెట్టింది. విడిచిపెట్టి ఇదిగో ఈయనే క్రీస్తు, అందరికి వెళ్ళింది, క్రీస్తు గురించి సువార్త ప్రకటించింది, అనేక మందిని యేసు ప్రభు యొద్దకు నడిపించుకుంది, ఇక దేవుడి పనిని ప్రారంభించేసింది, అనేక మంది దేవుడి రాజ్యంలోకి తీసుకొని వస్తుంది. వారందరూ కూడా విని అంటున్నారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మేము కూడా ఆయన క్రీస్తుని మేము కూడా తెలుసుకున్నాం. విడిచిపెట్టేసింది సమరయ స్త్రీ. ఈరోజు మన జీవితంలో గ్రహించండి, ప్రభు మాటలు మరి ముందుకు వస్తున్నాయి, ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? ఆ యేసు మాటలని, అది దేవుడి మాటలని, అది సర్వాధికారి అయిన దేవుడి యొక్క ఉపదేశమని ఒక నిజంగా మనం నమ్మితే ఏ రోజు విడిచిపెట్టేవారు? ఏదో మాటలు కదా, ఏదో సేవకుడు మాట్లాడుతున్నాడు, ఏదో వస్తున్నాయని ఒక మాదిరిగా మాటలు తీసుకొని వెళ్ళిపోతున్నామే కానీ ఇది దేవుని మాటలని గ్రహించలేదు. సమరయ స్త్రీ గుర్తుపట్టింది. సమరయ స్త్రీ గుర్తుపట్టి తనే కాదు అనేక మందిని ఆ రాజ్యంలోకి తీసుకొని వచ్చింది. తను ఆ రాజ్యంలోకి ప్రవేశించింది, అనేక మందికి ఆ రాజ్యంలో తీసుకొని వచ్చింది. ఈరోజు కూడా ఆయన రాజ్యంలో మనం ఉన్నామా లేదా, ఆయన అధికారంలో మనం ఉన్నామా లేమా అంటే యేసు ప్రభు అంటున్నారు లేరు. కొంతమందికి అనుగ్రహించబడింది, అందరికీ అనుగ్రహించబడలేదు. ఎందుకయ్యా? ఎందుకు అందరూ అనుగ్రహించబడలేదు? వారు వింటున్నారు, అలానే వింటున్నారు, చూస్తున్నారు, ఏ గ్రహింపు లేని వారిగా ఉన్నారు కనుక వారికి పరలోక సంబంధమైన మర్మాలు వారికి అనుగ్రహించబడలేదు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ నీకు అనుగ్రహించబడ్డాయేమో, ఈ ఉదయకాలం నువ్వన్నా గ్రహిస్తావేమోనని ప్రభు అంటున్నాడు. వారు ఆ నిధిని కనుక్కున్నప్పుడు తన కలిగిందంతా అమ్మి ఆనందంతో, సంతోషంతో వారు ప్రభుని వెంబడించారు. ఈ రోజైనా సరే నిజంగా ప్రభును గుర్తుపడితే ఏవైతే మనం విడిచిపెట్టాలో, ఏ దోషమైతే, ఏ పాపమైతే ఏవైతే విడిచిపెట్టాలో అది సంతోషంగా విడిచిపెట్టు. ప్రభు రాజ్యంలోకి రా. ప్రభా, ఇప్పటి వరకు నా జ్ఞానంతో నడిచా, నా తెలివితేటలతో నడిచా, నా బలంతో నడిచా, నా అధికారంతో నడిచా, నా కులమో, నా మందో, నా మార్పాలమో ఏదో నాకు ధైర్యాన్ని ఇచ్చింది నడిచాను. అవన్నీ కాదు ప్రభా, నేను అవన్నీ పక్కన పెడుతున్నాను. చూడండి, మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు అలానే జక్కయ్య గురించి కూడా మనకు తెలుసు. ఈ జక్కయ్య గురించి మీకు తెలుసు. ఈ జక్కయ్య యేసు ప్రభు గురించి విన్నాడు కదా. విన్న వ్యక్తి వెతకటం ప్రారంభించాడు, ప్రభుని వెతకటం ప్రారంభించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నాం. విన్న తర్వాత ఆ వాక్యంలో ఆ దేవుడి శక్తి ఎంత. రాత్రి ఉపవాస దినంలో కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దేవుని ఎరిగిన వారు
2 రకాలు చెప్పుకున్నాం. మొదట ఏమనుకున్నాం? నమ్మిన వారు. యేసుప్రభుని అందరూ నమ్మాం. అందరు నమ్మి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎరిగావా? యేసుప్రభుని నమ్మాం, నమ్ముకొని వచ్చాం. కానీ ఎరగలేదు. ఎరిగితే బలం కలిగిన గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు ప్రభు. కానీ మన అందరం కూడా యేసుప్రభుని నమ్మాం అంతవరకే. ఈరోజు ఆయన సన్నిధిలోకి వస్తున్నా. జక్కయ్య కూడా యేసుప్రభు గురించి విన్నాడు, నమ్మాడు. నిజమేనంట, ఆయన శక్తిమంతుడు అంట. నమ్మిన జక్కయ్య ఏం చేశాడో తెలుసా? వెతకడం ప్రారంభించాడు. ప్రభువును చూడాలి, ఆయన ఎవరో చూడాలి. ఆశపడ్డాడు, వెళ్ళాడు. ప్రభుని వెతుకుతూ ఉండగానే యేసు ప్రభు వెతుకుతున్న వ్యక్తిని చూశాడు. ఈరోజు నువ్వు వెతుకుతూ ఉంటే నిన్ను చూస్తాడు ఆయన. నీవు కూడా ఆశ కలిగి ప్రభుని ఎరగాలి, ప్రభు యొక్క అధికారం కావాలి, ప్రభు నడిపింపు కావాలి, ప్రభు ఆలోచన కావాలి, ప్రభు సహాయం కావాలి. ఆయన ఆలోచనతో నేను జీవిస్తానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. ఎక్కడో కూర్చున్నాడు, ఎక్కడో ఎతుకుతున్నాడు, ఎక్కడో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉండగానే యేసు ప్రభువే పిలుస్తున్నాడు. ఇదయ్యా రా, నీ ఇంటికి నేను వస్తాను రా. పిలవలేదు, ఆశ లోపలుంది, లోపల ఆశ ఉంది. ఈరోజు కూడా అంటున్నాడు ప్రభు, వెతికి ఒక మనుష్యుడు ఆ ధననిధిని చూసి వెతికి దాన్ని కనుగొన్నాడంట. సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా కూడా, తనకున్నది ఏంటి? మనలో ఉందేంటి? గర్వం, మనలో ఉంది అహంకారం, మనలో ఉంది అవిధేయత, మనలో ఏమున్నాయో వీటన్నిటిని విడిచిపెట్టి, అయ్యా ప్రభువా, నీ అధికారానికి నేను వస్తున్నాను, నన్ను నడిపించయ్యా, నాకు ఆలోచించే ప్రభువా, నా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళిన ఆయన దగ్గరికి మనం రావాలి. జక్కయ్య అలానే చేశాడు కదా. ఏం చేశాడో తెలుసా? ప్రభు మీ ఇంటికి నేను వస్తాను అని చెప్పాడు. ఆశతో ఎదురు చూశాడు కనుక వస్తాను అని చెప్పాడు. అలానే యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుత కార్యం ఏంటో తెలుసా? జక్కయ్యలో గొప్ప మార్పు ఏం చేశాడో తెలుసా? అయ్యా కనుక్కున్నాను, యేసు ప్రభుని నేను కనుక్కున్నాను, ఈయనే పరలోకపు గవిని, ఈయనే అని యేసు ప్రభుని ఎరిగిన జక్కయ్య అక్కడ ఆయన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని మన దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ చదవండి ఒకసారి. జక్కయ్య త్వరగా, లోకాసు వార్త 19వ అధ్యాయము 6వ వాక్య భాగం. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. సంతోషంతో. చూశారు ఇక్కడ కూడా ఎరిగిన తర్వాత ఎలా చేర్చుకున్నాడు? సంతోషంతో. మూలవాక్యంలో ఏం చెప్పాడు? ఆ పొలములో దాచబడిన ఆ ధననిధి ఎరిగినప్పుడు సంతోషంతో అని చెప్తున్నాడు. ఈయన కూడా ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభువును చూడగానే సంతోషంతో చేర్చుకునేను. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, ప్రభుతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిస్తున్నాను. నేను ఎవరికి అన్యాయం చేశానో అతనికి 4 గంటలు మరలా ఇస్తాను అని ప్రభువుతో చెప్పెను. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదంతా మోసం, పాపం, ఇవన్నీ కూడా నాకొద్దు, నేను తీసివేస్తాను ప్రభువా. నిన్ను కనుగొన్నాను, ఇంతవరకు నువ్వు తెలియలేదు, నేను ఎలానో వెళ్ళిపోయాను, ఇప్పుడు నిన్ను కనుక్కున్నాను కదా, నిన్ను ఎరిగాను కదా, ఇప్పుడు నేను ఏం విడిచిపెడతాను? నా పాపాన్ని విడిచిపెడతా. నేను ఎవరికి మోసం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి అక్రమం చేశాను, ఎలా అబద్ధాలుగా అవినీతిగా నేను జీవించాను, ఈ జీవితం నాకు వద్దు ప్రభువా. ఈ రోజు నుంచి నీ అధికారం కింద నేను నడుస్తా, నువ్వు నన్ను నడిపించు. చూసారా ఎలా వచ్చాడో తెలుసా? కనుక్కొని ఆ నిధి కనుక్కోగానే ఏం చేశాడు? సంతోషంతో తీసి పారేశాడు తన దగ్గరదంతా, సంతోషంతో తీసేశాడు. కానీ ఈరోజు మనం ఆయన గుర్తుపడితే పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉంది, అంటే దేవుని అధికారం మన మధ్యలోనే ఉంది. నువ్వు రక్షణ పొందుకుని నీవు రక్షణ మందిరానికైతే వస్తున్నావు, ఎక్కడికి రావటం లేదు, ఆయన అధికారం కిందకి రావటలే. ఆయన రాజ్యంలోకి వస్తే ఆయన అధికారమే. ఆయన రాజ్యంలోకి వచ్చావా ఆయన నడిపింపులోనే. నువ్వు మరొక దేశం వెళ్ళిపోతే ఖచ్చితంగా వారి నడిపింపులో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి, లోకంలో నుంచి నువ్వు రాజ్యంలోకి ప్రవేశించావా ఖచ్చితంగా ఈ రాజ్యాధిపతి ఆయనని నడిపించాలి. ఆయన మాటకి వింటారంటేనే దీనిలోకి మనం రావాలి. కానీ మనం బయట తిరుగుతాం, లోపలికి రావు. లోపలికి వస్తే ఎన్ని రిస్ట్రిక్షన్సో, ఎన్ని కంట్రోల్లో, ఎన్నిసార్లు బెత్తం తీసుకుంటాడు ఈయన. ఇంట్లోకి వెళ్తే బెత్తమే. నేను ఇంటికి వెళ్తే మా నాన్నగారు బెత్తం తీసుకునేవారు. అప్పుడు ఎద్దును తోలే కొరడా ఉండేవి కదా, అవి ఉండే ఇంట్లో అలా తగిలించి ఉండే.
తగిలించుంటే మనం చేసే పనులు తెలుసు కదా, అవన్నీ చెప్పను. కానీ రాగానే ఇంట్లో అడుగు పెడితే తీసుకునేవాడు అంతే. తోట లేచిపోవటం ఎక్కడికక్కడ, అంతే కదా. ఆయన అధికారం కిందకు వస్తే అంతే. ఎంత సమయానికి ఇక్కడ కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడైతే అమ్మమ్మ అయితే శుభ్రం ఒళ్ళో కూర్చోబెట్టుకొని నోట్లో ముద్దలు పెట్టి పొనుకోరా అంటది. ఇంటికి వెళితే ఇవన్నీ ఉన్నాయని మా నాన్న అధికారానికి అయితే ఇష్టపడకుండా పైన తిరుగుతూ ఉండేవాడిని. కాకపోతే ఏమైంది, చివరికి జీవితం అంతా పాడైపోయింది. అంతే, చదువు లేదు, ఏమీ లేదు, ఏది లేకుండా ఏమైపోయింది, జీవితం అంతా పాడైపోయింది. కానీ ఆ రోజు అధికారానికి లోబడితే దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఏ రూట్లో నుంచి ఏ రూట్కి తీసుకొచ్చాడు, దేవుడి చిత్తం ఇదైనా ఏ మార్గం నుంచి ఎలా తీసుకొచ్చేవాడో తెలియదు. కానీ చివరికి ప్రభు అనుకున్న మార్గంలో తీసుకొని వచ్చాడు కాబట్టి మనం ధన్యులమయ్యాం. ఎప్పుడు ఆ తీస్తాడు గుర్తే వెళ్ళామా, అది ఆయన అధికారం. అది కనిపిస్తాయి ఇంట్లోకి, బయట అడుగు పెట్టగానే లోపల మనకు కనపడేది అది అధికారం. పడ్డయ్యాయి, వెళితే దెబ్బలు పడ్డయ్యాయి. సమయం సందర్భం లేదు, ఇంటికి వస్తాం. సమయ సందర్భం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. భోజనం లేదు, అంతా తిరగటానికి ఎగరి తినటానికి ఇంటికి లేదు. బయట ఉంటే మనకి ఏమీ ఉండవని ఈరోజు అధికారం కిందకి చర్చికి వస్తాం. కానీ అధికారానికి మాత్రం మనం అప్పగించుకోం. చర్చికి వస్తాం, కానుకలు వేస్తాం, దశం భాగాలు ఇస్తాం, ప్రభా నువ్వు చెప్పినవన్నీ చేస్తాం. కానీ నీ అధికారానికి మాత్రం లోబడు. దేవుడు అంటాడు, నువ్వు ఇచ్చేయన్నీ నాకొద్దు, నువ్వు నా అధికారానికి లోబడు. పూర్తిగా రివర్స్ అయిపోయింది ఇది. అవన్నీ నాకు కాదు, నువ్వు రా, నా మాటిను. దేవుడు అదే చెప్పాడు కదా, ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, నా మాట విని నా అధికారం కింద ఉండుట నీకు శ్రేష్టము, నీకు ఆశీర్వాదకరము, నీకు దీవెన. మనం ఏం చేస్తాం, అయ్యా నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం, నీ కానుకేదో నీకు ఇస్తే, నీ దశం భాగం ఏదో నీకు ఇచ్చేస్తాం, అంతేనా. మా బట్టలు మావే, మా అన్నం మాదే, నీ పేరు మాత్రం పెట్టు చాలు. నీ పేరు మాకు, అన్నం మాదే, బట్టలు మాదే, పద్ధతులు మాదే, ఆచారాలు మావే, అన్నీ మావే, పేరు మాత్రం ఇది పెడితే చాలు. ఇలానే ఉంది. కానీ జక్కయ్య వచ్చాడు సంతోషంతో. ఏది ఉంది పాపం, ఎక్కడ దేవుడి మాట వింటలేదు, ఎక్కడ దేవుడికి నేను బాధ పెట్టాను, మొత్తం వాషౌట్ చేసేసాడు, అంతే తీసేశాడు. ప్రభా నువ్వు నడిపించుకో, ఇక నువ్వే నడిపించుకో. ఏముందండి, ఒక్కొక్కరికి అన్యాయం చేసిన వాడికంట 4 వంతులు అంట. ఏముంటుంది ఈయన దగ్గర? ఇంకా సగం పేదలకి ఇచ్చాడు, ఇంకా సగం ఉంది. ఈ సగములో అన్యాయం చేసిన వాడికి ఎంత ఇచ్చాడంట? ఇంకేముంటుంది దీనికి అంటే మొత్తం వాషౌట్ చేశాడు. ఎందుకంటే అంతకన్నా విలువైన ప్రభు నాకు దొరికాడు. ఆ పాపాన్ని ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, దేవుడు మాట వినకుండా ఏ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అన్నికన్నా శ్రేష్టమైనది నాకు దొరికింది అనుకున్నాడు, మొత్తం జీరో చేసుకున్నాడు. ప్రభువును పట్టుకున్నాడు. ఇదిగో జక్కయ్య, ఈ రోజు నుంచి నీవు అబ్రహాము కుమారుడివే, నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీకే కదా, నీ కుటుంబాన్ని అంతటికి రక్షణ. నీ కుటుంబం అంతా కూడా నిత్యము నా ఎదుట యుగయుగాలు ఉండే భాగ్యము నీకు దొరికింది. ఎవరికి? ఆ నిధి కనుక్కొని, ఇదిగో పరలోక రాజ్యం మన మధ్యలో ఉంది అని ఎవరైతే దాన్ని ఎరిగి దాని అధికారం కిందకి ఎవరైతే వెళ్ళిపోయి ప్రభుకు అప్పగించుకుంటారో, పాపాన్ని, దోషాన్ని, చెడుని, మన ఆలోచనని పక్కన పెట్టి దేవుని నడిపింపులోకి వెళ్ళిపోతారో వారికి దేవుడిచ్చే అధికమైన శక్తి అండి. అపోస్తలుడైన పౌలు గారి గురించి మీకు తెలుసా? ఈ పౌలు గారు ఒకసారి వాక్య భాగాన్ని చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్య భాగం. త్వరగా, సమయం అయిపోయింది. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము, యేసు క్రీస్తు నడిపింపు నిమిత్తము, యేసు ప్రభు యొక్క నడిపింపు నిమిత్తం. కింద మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నేను నష్టముగాను పెంటగాను ఎంచానని చెప్పాడు. సమస్తాన్ని దేని కొరకు తెలుసా? పునరుద్ధాన బలం కావాలి. మృతులలో నుంచి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. దాని కొరకు నాకు కలిగిందంతా కూడా ఏం కలిగాడో తెలుసా? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, హాని చేసేవాడంట. క్రూరంగా మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపివేసేవాడు. ఏమండి,
మనం ఎదుటి మనిషిని నీవు చేత్తో కత్తిచ్చి పొడవమంటే పొడవగలిగే ధైర్యం మనకుందా? మనం చూస్తూ ఉండగా మెడ నరికేయమని చెప్తే మనం చేయగలమా? చేస్తామా? మనం చేయలేం. ఆయన అంత స్వభావం కలిగిన వాడు, అంత దోషకుని హింసకుని హింసిస్తారు, బ్రతికుండగానే హింసించే స్వభావం, హాని చేసేవాడు. ఎంతోమంది ఈడ్చుకొని వెళ్ళిపోయాడు నిర్దాక్షిణ్యంగా. ఆయన అంటున్నాడు, పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడైన నన్ను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు తన యొక్క ఎవరో ఆయనను కనుపరిచాడు కనుక ఆ పునరుద్ధాన బలం నిమిత్తము నా సమస్తాన్ని నేను పెంటగా ఎంచుతాను. ధనవంతుడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, అన్నీ కలిగిన వాడు ఈ పౌలు. కానీ సమస్తాన్ని ఎవరి కొరకు అమ్మి వేస్తున్నాడో తెలుసా? ఎవరి కొరకు విడిచిపెడుతున్నాడో తెలుసా? ఇదిగో పరలోక రాజ్యం నిమిత్తం, పరలోక రాజ్యం నిమిత్తం. సమస్త బలం ఉంది. తన బలంతో గుర్రాలు వేసుకొని క్రైస్తవులు ఈడ్చుకొని వెళ్ళిపోయే ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభువును కనుగొన్నాడో, ఇదే నిధి అనుకున్నాడు, ఇదే పరలోకపు నీతి అని తెలిసిన పౌలు తన సమస్తాన్ని పెంటగా వేయించి, ప్రభువా నీ నడిపింపుకి నేను వస్తున్నాను అని ప్రభు ముందు సాగిలపడ్డాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ప్రభుని ఎన్నుకున్న తర్వాత, ప్రభుని నమ్ముకున్న తర్వాత సుఖంగా ఉన్నాడా అంటే లే. ఎన్నోసార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 మార్లు కొట్టిన, రోడ్ల మీద ఈడ్చిన, రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని పడవేసిన, ఎన్ని చేసినా సరే పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము క్రీస్తు కొరకు జీవించిన వ్యక్తి ఆయన. ఎన్నో చేశాడు. అయ్యా నీ నడిపింపు కావాలి. ఎందుకయ్యా? నీకు బలం ఉంది కదా, నీకు జ్ఞానం ఉంది కదా, నీ ధర్మశాస్త్రంలో నీ పాండిత్యం కలిగిన వాడివి కదా, అన్నిట్లో నెంబర్ 1 కదా. వద్దు ప్రభా, అన్ని 0, అవన్నీ కాదు, అవన్నీ నాకు వద్దు, సమస్తని పెంటగా ఎంచుకుంటున్నాను. నా జ్ఞానము, నా తెలివి, నా బలము నాకు వచ్చినది ఏమీ కాదు, నీవు కావాలి. నీవే పరలోకపు నిధి, పరలోకపు గవిని నీవే అని ఎరిగాడు. వచ్చాడు, హత్తుకున్నాడు. ప్రభుని వెంబడించినప్పుడు లోకంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఈరోజు ప్రభువును ఎరిగితే ఏమీ రామనుకుంటున్నావు. కానీ పౌలు జీవితాన్ని చూస్తే ఎంత సుఖంగా సౌఖ్యంగా జీవించాడో. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అనుభవించి అయినా నీ నడిపింపు కావాలనుకున్నాడు. కొద్ది దినాలు శ్రమలు వచ్చాయి. శ్రమల మధ్య ప్రభు యొక్క ఉపదేశం నిలబడుతూ నడుస్తూ ప్రభు నువ్వు ఏం చెప్తే చేస్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. కష్టం ఉంది, ఏదో అక్కడికి వెళితే సంఖ్యలు ఎదురవుతాయి, అక్కడికి వెళితే చెరసాలు ఎదురుగా ఉంది, అక్కడికి వెళితే రాళ్ళుతో కొడతారు అని దేవుడు చెప్తున్నాడు. అయినా పర్వాలేదు ప్రభా, నువ్వేం చెప్తే అది, నువ్వేం ఆజ్ఞాపిస్తే అలా నడుస్తాను అనుకున్నాడు. ప్రభు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. పౌలు ఎప్పుడైతే అధికారం కింద ఉన్నాడో పౌలు ఎంత బలవంతుడయ్యాడో తెలుసా? ఇదే పౌలు గురించి మరొక సాక్ష్యం ఇస్తూ చూడండి. అక్కడే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వాక్య భాగం. దేవుడు పౌలు చేత, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వాక్య భాగం. దేవుడు పౌలు చేత, ఈ పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నీవు దేవుని కుమారుడిగా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళి దేవుని అధికారం కిందకి వెళ్ళిపోతే నువ్వు రిస్ట్రిక్షన్స్ అనుకుంటున్నావేమో, నువ్వు కంట్రోలింగ్ ఉందనుకుంటున్నావేమో, నీకు దండన ఉందనుకుంటున్నావేమో. చూసుకో, ఆయన్ని ఈ విధంగా ఎవడైతే ఆ దేవుడు నడిపింపు కిందకి పౌలు వెళ్ళిపోయాడో, తనదంతా వద్దనుకొని పక్కన పెట్టి నీవే నడిపించు అని దేవుని యొద్దకు వెళ్ళాడో, ఆ పౌలుని ఎలా వాడుకున్నాడో తెలుసా దేవుడు? చదవండి మరొకసారి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు అద్భుతాలు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి తీసుకొని వెళ్ళి పౌలు ఒకవేళ దేహానికి ఆయన చేతికి తగిలించిన ఏం చెప్పాడవి? చేతి గుడ్డైనను నడింకు కట్టుకునే బెల్ట్ అయినా తీసుకొని వెళ్ళి ఒక రోగం కలిగిన వారి దగ్గరికి, ఒక దెయ్యాల దగ్గరికి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి దాన్ని పడేస్తే దెయ్యాలు పారిపోయాయి అంట. పౌలు చేత అద్భుతాలు చేయించాడంట. ఈరోజు మన దేవుని యొక్క రాజ్యములకి ప్రవేశించి ఆయన అధికారానికి ఒప్పుకొని మనకున్నదంతా పెంటతో ఎంచి ఇదేది అనదగినది కాదు ప్రభా, నీ మాట ప్రకారమే నడుస్తానని లోబడితే పౌలు చేత అద్భుతాలు చేయించిన దేవుడు మన చేత కూడా అద్భుతాలు చేపిస్తాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేయించాడు. అక్కడే రాయబడి ఉంది, విశేషమైన అద్భుతములు. దెయ్యములు కూడా వదిలిపోయిను,
రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి రోగుల యొద్దకు తీసుకుని వెళ్తే రోగాలు వాళ్ళు విడిచిపోయాయి. ఇదే పౌలు చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించగలిగే శక్తి. వాక్యం చెప్తూ ఉండగా ఒక వ్యక్తి పడిపోయి కింద పోయి చచ్చిపోయాడు. పౌలు వెళ్ళి ముట్టి బ్రతికించడానికి కావలసిన శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని యొక్క అధికారంలో ఎదిగిన వ్యక్తి. మన దేవుడు సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుని అధికారం కిందకు రావటం లేదు. దేవుడి అధికారం కిందకు వస్తే ఒకవేళ కొద్ది దినాలు నీకు కష్టంగా ఉండొచ్చు. నువ్వు అనుకున్న విధంగా ఎంజాయ్మెంటు ఒకవేళ నీకు లేకుండా ఒక క్రమశిక్షణలో ఒకవేళ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్నాడేమో, దానిలో క్షేమం కూడా ఉంది. దానిలో చక్కని నీడ, చక్కని ఉపాయము, చక్కని ఆలోచన అన్నీ దానిలోనే ఉంటాయి. ఇది ఎలాంటిది తాగినా కూడా నీకు హాని చేయదు. ఎవరికి అంటే అదిగో ఆయన యొక్క అధికారంలో నడిచేవారికి ఏది తాగినా హాని చేయదు. ప్రతిదీ ప్రార్థన చేసుకుని వారు తినేయచ్చు. అవన్నీ వారికే, మనకు కాదు. బయట ఉండి ప్రభు ఏది ఎలాంటి తాగితే ఏం కాదన్నాడు? హానికరమైనది ఏది తాగినను అది మీకు హాని చేయదు అన్నాడు. ఏది మనం తాగేస్తాం విషయం చేస్తే, అది ఎవరికి? మనకు కాదు. అది మరణకరం. వాక్యం ఇంకోటి చెప్పేశారు. మరణకరమైనది ఏది తాగినను అది హాని చెయ్యదు. మనకి చేసిద్ది. మామూలు ఫుడ్ ఉదయం సాయంత్రానికి రేపుడుకో ఏదైనా మిగిలేసుకుంటేనే మనకు లోపల గలిబిలి అయిపోతుంది. వారికి ఏం చేయదు అన్నాడు. ఎవరికో తెలుసా? ఆయన నడిపింపులో వెళ్ళేవారికి, ఆయన మాట ప్రకారం నడిచేవారికి, ఆయన ఉపదేశంలో ఎదిగేవారికి, ఆ వాగ్దానాలన్నీ వారికి. మనం పైన మందిరానికి వచ్చి వెళ్ళిపోయే మనకు కాదు అది. ఆయన రాజ్యములో ఆయన అధికారం కిందకి ఎవరైతే వస్తారో, ఆయన ఉపదేశం అధికారులు ఎవరైతే నడుస్తారో వారి చేత దేవుడు అద్భుతాలు చేపిస్తాడు. దేవుడు అలాంటి కృప ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.